చంద్రబాబు చేసేవన్నీ మాయలు కుట్రలు అని ధ్వజమెత్తిన సీఎం జగన్. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలివచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతుందని వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెల్లడించిన వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ వై షేక్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భూములు ఆస్తులు లాక్కుంటారని, నారా చంద్రబాబు నాయుడు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వేమూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసేవన్నీ మాయలు కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకోవడమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని, దర్శి ప్రజల్ని చూసి ఎండ కూడా భయపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. దర్శి యువతలో ఉత్సాహం పొంగి పొలుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకులు తక్కువగా ఉన్న టీడీపీకి ఎప్పుడు వెన్నుతన్నుగా నిలిచింది కార్యకర్తలేనని ఆయన స్పష్టం చేశారు. భూ హక్కు చట్టం ఎవరిది? భూమి జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. దానిపైన నీ బొమ్మ ఉండాలి. ఇక్కడితో ఆగలా సైకో పెత్తనం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ వై షేక్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసై కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ 108 లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇచ్చారని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపరిచారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు మరింతగా పెంచడంతో పాటు నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. వైద్యులు ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేసి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన సూచించారు.
నమస్కారం. నేను డాక్టర్ వైషేక్, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ లివర్ అండ్ గ్యాస్ట్రో హాస్పిటల్ గుంటూరు, వైఎస్ఆర్సీపీ డాక్టర్స్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని రోజులుగా కొంతమంది ముస్లిం సోదరులు ప్రెస్ మీట్లోనూ ప్రచారంలోనూ సోషల్ మీడియాలోనూ తెలుగుదేశంకి ఓటు వేయండి అని కోరుతున్నారు. మనం ముస్లింలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంకు ఓటు వేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో జతకట్టింది. బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ ఖచ్చితంగా తీసివేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయకూడదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి, సిపిఐకి ఓటు వేయమని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు ఓటు వేయకపోయినా పర్లేదు, కాంగ్రెస్, సిపిఐ వాళ్ళకి ఓటు వేయండి అని అంటున్నారు. ఇది పెద్ద కుట్ర. ఈ కుట్రలో ఏంటంటే భాగం, దీనివల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుతాయి, దానివల్ల తెలుగుదేశం వాళ్ళు గెలవచ్చు అని చెప్పేసి ఇది మన ముస్లిం సోదరులందరూ గమనించాలి. ఇంకోటి, నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో నేను నా ప్రాణాలు అడ్డు పెడతాను ముస్లిం సహోదరుల కోసం అని అన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి ఎన్నికల సమరంలో ముఖ్య భాగంగా ఈరోజు మైనారిటీ సంఘాల సమావేశం డాక్టర్ షేక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. సోదరులారా, ముస్లిం సోదరుల ముఖ్యంగా ఓటు మహా విలువైనది. అందులో ముస్లిం సమాజం చాలా తెలివిగా ఈ ఎలక్షన్లో మసులుకోవాలి. ఈ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ముస్లిం సమాజానికి మద్దతుగా ఉంటారు, ఎవరి ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉంటారు అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది. ఏదో ప్యాకేజ్ కోసం ఆధారపడి ఓటుని అమ్ముకోవద్దని మనవి చేస్తూ, ఈరోజు గత ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధి ఎలా ఉంది, జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది అని బేరీజు చేసుకోవాలి. బేరీజు చేసుకొని గత ప్రభుత్వంలో ముస్లింల ఒకే ఒక మంత్రి గారు, అదే జగన్ గారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 16 మంది చట్టసభల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మండలి చైర్మన్స్, వైస్ చైర్మన్స్ ఒక మహిళకి ఇవ్వడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ ఒక మహిళకి ఇవ్వటం కానివ్వండి, ఇది జగన్ గారి ప్రభుత్వం, వైసీఆర్ ప్రభుత్వం ముస్లింల యొక్క పక్షపాతి అని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. సోదరులారా, మేలుకోండి. ఏదో ప్రలాభాలు వెళ్ళి తమ ఓటుని అమ్ముకోవద్దని రాబోయే 13 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భూములు, ఆస్తులు లాక్కుంటాడని నారా చంద్రబాబు నాయుడు అబద్దపు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వేమూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరకూటి అశోక్ బాబు తెలిపారు. కూచిపూడి గ్రామంలోని పార్టీ కార్యాలయం నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో చుక్కల భూముల్ని పక్కన పెట్టేసి లబ్ధిదారులకు చుక్కలు చూపించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో జగనన్న తరపున వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా యువత, రైతులు సిద్ధం కావాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు లాగేసుకుంటారు, భూములు లాగేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం వాళ్ళకి కానీ ఒకటే ప్రశ్న, చుక్కల భూములకు సంబంధించి రైతులకి ఎన్ని సంవత్సరాలు మీరు చుక్కలు చూపించారు? వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి ఆస్తులకి జస్ట్ ఒక చుక్కల భూములు అనేటువంటి దాంతో మీరు పక్కన పెట్టేసేసి నిద్ర లేకుండా చేసినటువంటి రోజులున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక సంతకంతో ప్రతి ఒక్క రైతు గుండె మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేటట్టుగా ఒక్క సంతకంతో చుక్కల భూములు చుక్కల్లో కలిసిపోయేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. డీకే భూములు అయితేనేమి, లంక పట్టాలు అయితేనేమి, ఏదైనా కానీ రైతుని ప్రశాంతంగా ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అసలు రైతుకు వెన్నెముక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామ సచివాలయానికి ఒకళ్ళని ఇచ్చేసి, అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇచ్చి, అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఇచ్చి వాళ్ళ ద్వారా మందులు కానీ, ఎరువులు కానీ, మంచి విత్తనాలు కానీ, అట్లనే
పండిన పంటని తిరిగి కొనుగోలు చేసుకోవడం కానీ, మద్దతు ధర కానీ ఇవన్నీ దగ్గరుండి అందుబాటులో ఉండి రైతుకి విత్తనం నాటగానే వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసి పొరపాటున ఏదైనా జాతీయ విపత్తు వస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్ళకి వచ్చేటట్లుగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనని వాళ్ళు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మీ అందరూ కూడా తెలుసుకోండి. ఇదే కాకుండా ఎప్పుడో 1900లో జరిగినటువంటి భూ సర్వే, ఎందుకంటే ఇప్పుడున్న క్రిమినల్ కేసులన్నీ కూడా ఎక్కువగా పాత రోజుల్లో ఉన్న సివిల్ కేసులే అవుతాయి. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిరోజు అధికార వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి. శుక్రవారం గండేపల్లి మండలం మల్లేపల్లి ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మ శ్రీను 10 మంది వార్డు సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి 150 మందితో జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండవాలతో సాదర స్వాగతం పలికి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నా ఆత్మీయుడు, నా పుత్ర సమానుడు దొమ్మ శ్రీను టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. మీరందరూ కలిసి మల్లేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, పాత కొత్త కలయికతో రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. వీరందరికీ పార్టీ కండవాలతో సాదర స్వాగతం పలికి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నా ఆత్మీయుడు, నా పుత్ర సమానుడు దొమ్మ శ్రీను టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని, నన్ను అభిమానించే వారందరూ టీడీపీలో జాయిన్ అవ్వడం, మీ అందరితో కలిసి మల్లేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, పాత కొత్త కలయికతో రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. సూర్యప్రకాశ్ గారు, కుమార్ గారు, బ్రహ్మ గారు, రామకృష్ణ గారు, దుర్గ గారు, గంగరాజు గారు, రాజు గారు, మణికంఠ గారు, మణికంఠ గారు, గణేష్ గారు, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్ అంతా ఒక ఆత్మీయుని కోల్పోయాను నేను, నాకు దూరమయ్యాడు, కారణం ఏంటో తెలియదు అనుకునేవాడిని. కానీ ఎన్నికల తొలిదశలోనే వాళ్ళందరూ వాటిని ఫోన్ చేసి, కానీ నేను వచ్చేస్తాను, సమయం ఉంది, అన్ని పూర్తి చేసుకొని ఉంటే డబ్బులేదు. వాడు చాలా దైవం. నేను అనుకోవడం ఏంటంటే
సుమారు 8 మాసాలు బట్టి కూడా ఇటు పూజల్లోనే ఉన్నారనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి మొన్న పరిసమాప్తం చేసుకుని వాళ్ళ గురువు గారిని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. వచ్చే టైం అయిపోయింది, ఈసారి నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పాను. వెల్కమ్ రా అని చెప్పాను. ఎందుకంటే ఆత్మీయుడు మన అప్పుడు చేరేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎంతో ఆత్మీయత అనురాగాలతో నన్ను ఆదరించే వాళ్ళు, మరి ఈరోజు అభిమానించే వాళ్ళు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పాత ఎండ్లక గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సింహాద్రి వికాసం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడారు. గ్రామాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలికారని తెలియజేశారు. వృద్ధులకు పింఛన్లు సమయానికి అందాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలన్నా మరలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. బీజేపీతో కలిసి గౌతమ్లో కలిసి మీరు ఎందుకంటే వచ్చే పథకాలు ఎందుకంటే జగన్మోహన్ కన్నాస అదే గ్రామంలో 50 కుటుంబాలకు పైగా వారే వచ్చి అలాగే వార్డు మెంబర్ వనమాల విజయబాబు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారండి. రావాల్సిందిగా కోరుతున్నాము. పెళ్లి గోపాలకృష్ణ, వనమాల విజయబాబు, వనమాల నాగిడి మాలి జనార్దన్, అలాగే గత 40 సంవత్సరాలుగా టీడీపీలో పనిచేసిన వ్యక్తి నలుకుర్తి జనార్దన్, వారికి పెన్షన్ రాల 40 సంవత్సరాలు టీడీపీలో ఉన్నారు. మరికొత్త జనార్దన్ గత 40 సంవత్సరాలు టీడీపీలో వారు పనిచేశారు, వారికి పెన్షన్ రాలి. ఐతేపల్లి పరమేశ్వరరావు, బంధుల లక్ష్మణ, మునిపల్లి వెంకటేష్, మునిపల్లి మురళి, గావ సీను, నలుగురు సూపర్, మునిపల్లి వెంకటేశ్వరరావు, ముంగోడు, ఐతేపల్లి సుబ్బారావు, అయినా నాచర్య వికలాంగు, అయినా నాచర్య వికలాంగమ్మ ఇంటికి రావాలి. అలాగే మునిపల్లి కళావతి గారు ఎక్కడ, మునిపల్లి కళావతి గారు రాకుండా అమ్మా, మునిపల్లి కళావతి గారు రావాలి. మునిపల్లి వెంకటేశ్వరరావు ముంగోడండి, కొట్టుమూట వీరరాఘవయ్య, కనుగూరు కోటమ్మ, అమ్మ కనుగూరు కోటమ్మ గారు ఎక్కడున్నారు? కొట్టుమూట వీరరాఘవయ్య గారు రావాలి. ఇంటికి వస్తా అనుకున్నారంటే ఈసారి మనం స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారి లాగా ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చి సరే ఊర్లో ఎక్కడి నుంచి ఎందుకు మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడదామని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈసారి నువ్వు ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ ఓటేయాలని అడిగాయంట. అడిగితే ఉందంట, అరే నువ్వు ఏ నెలన్నా కొంచెం ఇబ్బంది పడి నాకు డబ్బులు లేటుగా పంపిస్తావేమో, కానీ ఇక్కడ జగన్ గారు మాత్రం ప్రతి నెల ఉదయం 1వ తారీఖున తల్లి పెట్టచ్చు ఇంటికి వచ్చి నాకు డబ్బులు చేతిలో పెట్టాను, నేను జగన్కి తప్ప ఇంకొకరికి ఓటు ఎలా వేస్తాను నేను వేయమని చెప్పిందంటాను. ఇట్లా ప్రతి వర్గానికి ప్రతి పేదవాడికి మంచి చేసే పని చేసేది మన జగనన్న. ఈయన ఏం చేస్తాడు, ఇవన్నిటిని చూసి వీళ్ళందరూ ప్రభావితమై ఆపిస్తారు. నిన్న గడప గడపకి తిరుగుతుంటే పెద్దవాళ్ళందరూ ఇదే గొడవ. బాబు పొద్దున్న నుంచి ఆఫీసుకి వెళ్ళామయ్యా, 2ంటికి వెళ్ళాం, 3ంటికి వెళ్ళాం, పొద్దున్నే 11ంటికి వెళ్ళాం, మళ్ళీ రేపు ఇస్తామని పంపించారు. ఈ కష్టాలు ఏంటి బాబు ఇదంతా అంటున్నారు. ఖచ్చితంగా ఇంకో నెల రోజుల్లో మళ్ళీ మన వాలంటీర్ మన ఇంటికి వస్తాడు, పెన్షన్ 3,500 అవుతుంది. ఖచ్చితంగా జగనన్న చేద్దాం అనుకున్న ప్రతి మంచి పని పూర్తవుతుంది. కానీ ప్రతిపక్షం మాత్రం ఏం చెప్తుందంటే ఖజానా ఖాళీ అయిపోయింది, అందుకే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడని చెప్తున్నారు. ఓ పక్కన పిటిషన్లు వేసేది వీళ్ళు, మరో పక్కన ఇవ్వలేకపోతున్నాడని చెప్పేది వీళ్ళే. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పథకాన్ని మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు, ఈ నెల ఇవ్వలేకపోతున్నాడని చెప్తే మనం నమ్మగలుగుతామా? ఇటువంటి అబద్ధపు మాటలు, ప్రజలకి మంచి చేసే ప్రతి పనిలోనూ అడ్డుపడేది చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట పైన నిలబడేది మన జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మన నియోజకవర్గంలో చూడండి, అంతకుముందు ఎప్పుడు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ మన రమేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2.5 సంవత్సరాలు కోవిడ్ లో ఉన్నప్పుడు మీ ప్రతి గడపకి వచ్చారు,
ఎక్కడైతే కోవిడ్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలా చూశారు, వాళ్ళకి మనోధైర్యాన్ని నింపారు. ఆ తర్వాత కోవిడ్ అయిపోయిన వెంటనే అవనిగడ్డ నియోజకవర్గానికి మన జగనన్నను తీసుకొచ్చి ఇక్కడ 17,000 ఎకరాలు చుక్క భూమి కింద ఉంటే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారన్న, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, పిల్లలకు కట్నాలు ఇచ్చుకుంటా కావట్లేదు, చదువుకుంటాకి లోన్లు పెట్టుకుంటా కావట్లేదు అంటే ఆ 17,000 ఎకరాల మట్టిని, మన భూమిని మనకి తిరిగిచ్చేలా చేశారు మన ఎమ్మెల్యే గారు. ఆ రోజు ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, ఇంకొకటి కోడూరు రోడ్డు ఏర్పాటు చేయాలని, కోడూరు రోడ్డు పూర్తయిపోతా ఉంది. ఇంకోటి డయాలసిస్ సెంటర్ కావాలన్నా, కిడ్నీ వ్యాధికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు నియోజకవర్గంలో. బయటికి వెళ్లి వైద్యం చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే అది పూర్తయింది. అట్లాగే డంప్ యార్డ్కి నిధులు మంజూరు చేశారు. ఇచ్చిన ప్రతి మాట మన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప జగనన్న చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. రాబోయే 5 ఏళ్లలో మన గ్రామంలో కూడా మనకు బ్రిడ్జ్ ఏర్పాటు అవుతుంది. మన ప్రతి ఇంటికి మంచి జరిగేలాగా మళ్ళీ జగనన్న పరిపాలన ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలో మన సమస్యల పట్ల, మన కష్టాల పట్ల, మన ఇబ్బందులు తెలిసిన వ్యక్తి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మన రమేష్ గారే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉండాలి. అదేవిధంగా మన ప్రాంతవాసే, మనందరికీ తెలిసిన మనిషి, మన దేవుడి మంత్రి అని పిలిచేవాళ్ళం వాళ్ళ నాన్నగారిని, సింహాద్రి సత్యనారాయణ గారి అబ్బాయి సింహాద్రి చంద్రశేఖర్ గారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు. ఆయన కూడా మన నియోజకవర్గం మనిషే, ఎంపీగా పోటీ చేస్తారు మన మధ్య. ఎమ్మెల్యే మన ప్రాంత మనిషే, ఎంపీ మన ప్రాంత మనిషి అవటం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మెరుగ్గా మన నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ ఎడ్లంకలో వైఎస్ఆర్సీపీలో జాయినింగ్ చూశారు మీరు. ఏదన్నా మాకున్న అలవాటు అంటే జగన్ గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటే, చెప్పింది చేయటం, చేసింది చెప్పడం. ఒక్కళ్ళ ఇద్దరిలో చేర్చి ఊరు ఖాళీ అయిందని అలవాటు లేదు. ఇవాళ మీరు చూస్తున్నారు ఎక్కడున్నా ఇద్దరం చేర్చడం. వైసీపీ ఖాళీ, భారీ షాక్. మాకు కాదు షాక్ తెలియదు, 13 తర్వాత మీకు తగులుతుంది షాక్. ఆ షాక్ మీరు సిద్ధంగా ఉండండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో వాళ్ళందరూ ఖాళీ వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళు చేసే పని ఎటువంటిది నేను చిన్న ఉదాహరణ చెప్తా. మా ఊరిలో కోడి పందాలు వేస్తారు. కోడి పందాలు వేసేవాళ్ళు ఉండేవారు లోకల్ చిన్నప్పుడు. ఒక ఆయన కోడి పుంజు కొనడానికి వెళ్తే వాళ్ళు 15 రూపాయలు చెప్పారు. అది 8 రూపాయల కంటే ఎక్కువ చేయదని తెలుసు, కానీ ఎన్నిసార్లు అడిగినా ఆయన 15 రూపాయలు చెప్తున్నాడు. ఒక అతన్ని పంపించి 2 రూపాయలు భయాన్ని ఇచ్చారు. అది 17 రూపాయలకి అమ్ముతావా అని అడిగి 2 రూపాయలు భయాన్ని ఇచ్చారు. ఇదేంట్రా 2 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నారు ఏంటనుకున్నాను నేను. 2 రోజులు ఆగి అడిగితే ఆగా అంటున్నారు. 10 రోజులు ఆగి అడిగితే ఒరే తిక్కరావు గారు యాసకాలం అది ఎవడో కొండో సత్తదని చెప్పారు. అది నిజంగానే 15 రోజులు సచ్చింది. ఇవాళ ఎవడన్నా బేరం మాట్లాడుకుని అటు వెళ్ళేవాడు కూడా ఆ తిక్కరోగం వచ్చిన కోడిలాగా సావడం తప్ప అక్కడేమి మిగిలిన డబ్బులు రావు, 15 రూపాయలు రావు. ఇవన్నీ ఈ పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో, చెప్పిందే చేస్తాడనే ధీమాతో ఆయన పార్టీలో చేరుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు నేను గెలుస్తున్నాం. ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రిగా జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఏఐసీసీ ప్రతినిధి సీఎం అవకాశం ఇస్తానని వస్తే రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయాలని సిఫార్సు చేసిన ముద్రగడ పద్మనాభం ఏనాడు కాపు కులానికి మేలు చేయలేదని కాపు, తెలగ, బలిజ దక్షిణ భారత జేఏసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు. శుక్రవారం టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కాపులకు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లు ఎందుకు సాధించలేదని తెలిపారు. ఏం లేదండి, మనం ఈరోజు మనం అందరం అనుకునే ఒక ఆత్మీయ సమావేశం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు అందరం కూడా ఆత్మీయ సమావేశం. మన లాంటి పేద కులాలకు వచ్చిన జనసేన పార్టీకి అందరం ధరకులు తారాస్థాయికి ఎక్కడికి వెళ్ళిపోయి సామాన్యుడు బతకలేని స్థితి, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇసుక దొరకదు. మన ఇసుక హైదరాబాద్లో దొరుకుతుంది 75,000 లారీ, మన ఇసుక చెన్నైలో దొరికింది 1,00,000 రూపాయల లారీ. ఇక్కడ దొరకదు. ఇసుక అయిపోవటం వల్ల 20 రంగాలు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మే లెక్కలు ఏ రాష్ట్రాలు అమ్మరు, పర్మిషన్ లేవు వాటికి. ఇక్కడ అమ్ముతారు, అది 2 రెట్లు 3 రెట్లు రేటు పెట్టి అమ్ముతారు. ఈ చీప్ లెక్కలు తాగితే ఏమవుతుందంటే ఒకప్పుడు మనుషులకు ఏమయ్యేది కాదు, ఇప్పుడు మానసిక రోగులు అవుతున్నారు, హాస్పిటల్ పేషెంట్లు అవుతున్నారు. అంటే రక్తం పిండేసి డబ్బులు 1000 కోట్లు సంపాదించి అదే డబ్బులు తెచ్చి ఇప్పుడు ఎలక్షన్లో గుమ్మరిస్తున్నారు. ప్రజలు ఎంతసేపటికి పథకాలు 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 అంటున్నారు. పథకాలు ఏమన్నా డబ్బులు మనకేమైనా ఆదాయం ఉండి పథకాలు పంచుతున్నావా?
డబ్బులు ఎక్కువైన పథకాలు పంచడానికి అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచినట్టు పొందుతున్నారు. ఈ పథకాలు ఎప్పుడైనా ఆగినాయా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పథకాలు బుద్ధప్రసాద్ గారు కాంగ్రెస్ సీనియర్ లీడరు, ఆ రోజు ఉన్న పథకాలు టీడీపీలో ఆగినాయా? ఇంకా పెరిగినాయి. టీడీపీలో ఉన్న పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆపాడా? దాని పేర్లు మార్చి ఇంకో రకంగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు రేపు ఏ పథకాలు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ అవుతాయి. పథకాలు చూడబాకండి దయచేసి, మీరు ఎవరు కూడా పథకాలు చూడొద్దండి. ఎవరు కూడా పరిపాలన చూడండి. పరిపాలన సభ్యంగా ఉందా, అందరిని కలుపుకొని వెళ్తున్నారా లేదా, నిజాయితీ పరిపాలన జరుగుతుందా లేదా, అభివృద్ధి జరుగుతుంది లేదా, ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేవా, ఉద్యోగాలు వస్తున్నాయా లేవా, ఇది చూసుకోండి. రాష్ట్రంలో డిగ్రీ చదివిన పిల్లలకి ఎవరికైనా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి పోతున్నాం. మనకు ఆలోచిస్తున్నావా? కేసులు ఉన్నాయిరా అంటే కేసులు లేనిది ఎవరి మీద, అవినీతి లేనిది ఎక్కడ? పెట్టారు. అప్పు ఏడాది తీసుకుని మా పెట్టండి, అప్పు చేసినా మా పెట్టండి, తప్పు చేసినా మా కొలపోడు, తప్పు చేసినా మా మతస్థుడు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక నాగరికత, సంస్కృతికి తెలివైన ఒక గుర్తింపు ఉంది. దాన్ని నిలబెట్టుకోండి, దాన్ని పాడు చేయబాకండి దయచేసి. రాష్ట్రం ఈ ఎలక్షన్ మనం మళ్ళీ అభివృద్ధి గాడిలోకి వెళ్తామా, అంధకారంలోకి వెళ్ళిపోవడం తెలియదు. ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకోండి. మన దగ్గర దోచుకున్న డబ్బే తీసుకొచ్చి రేపు కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారు, పంచుతున్నారు. ఈ డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు. మనకి స్వతంత్రం ఇచ్చి, ప్రజాస్వామ్యం ఇచ్చి, ఓటొక్కి ఇచ్చింది, 5 ఏళ్ళకి ఒకసారి ఓటొక్కి ఇచ్చింది, ఓట్లు అమ్ముకోవడానికి కాదు. మంచి వ్యక్తులకు ఓటు వేయించుకొని గెలిపించుకొని మన ప్రభుత్వం, మన వ్యవస్థల్ని బాగు చేసుకోవడానికి, మన అభివృద్ధి చెందడానికి ఈ ఓటొక్కి ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. జన సందోహాల మధ్య ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక సాయిబాబాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరి నాగాయలంక పురవీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలిలో సమావేశం నిర్వహించారు. బుద్ధప్రసాద్ వెంట ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ పాల్గొన్నారు. నాగాలంక గ్రామం, నాగాలంక మండలం ప్రజలందరూ అడుగు బుద్ధప్రసాద్ గారయ్య ఈ దీవెనలు ఆశీర్వాదం. మే 13వ తేదీన జరిగే ఎన్నికల గురించి ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పాలన అందించిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు సమస్యల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంటికి 3 సార్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేస్తాడు, మాట నిలబెట్టుకుంటారు, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా వస్తారని ప్రజలందరూ భావించారు. చంద్రబాబు చెప్పేది అబద్దాలని ప్రజలకు తెలుసు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నుంచి కోడూరు వరకు భారీ ఎత్తున రోడ్ షో, వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో గ్రామ సీమలను పొందేటట్టు చేసిన నాయకుడు శ్రీమతి రమేష్ గారు. విచ్చేస్తున్నారు శ్రీమతి రమేష్ గారు. వైఎస్ఆర్ పార్టీకి ఆ ఓటు అడిగే పేటెంట్ అవుతుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఏజెండాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా, అలాగే చుక్కల భూమి పరిష్కారం కోసం, అలాగే కోడూరు ప్రచారం అంటున్నారు. కానీ మీరు ప్రచారం రోజు చేస్తున్నాడు. ఈ రోజు నుంచి రోడ్ షో బిగిన్ అవుతుంది. ఈరోజు కోడూరు మండలం మొదటగా రోడ్ షోకి ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గం మొత్తం ఇప్పటికే నేను 3 సార్లు సుమారుగా ఇంటింటికి 3 సార్లు కలయి తిరిగుండా. మళ్ళా ఈ రోడ్ షోతో ఇప్పటికే నియోజకవర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా కావాలి. ఆయన వస్తేనే మంచి జరుగుతుంది. అబద్ధాలు చెప్పడు, నిజం చెప్తాడు, చేయగలిగిందే చేస్తానంటున్నాడు. అది వాస్తవం. చంద్రబాబు నాయుడు చెప్పే ఎన్ని అబద్ధాలు అవి నమ్మొద్దని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ప్రజల తీర్పు. ఆ ప్రజా తీర్పు జగన్ గారికి అనుకూలంగా ఉంటుంది. పంచాయతీ మర్రివీడు, తూర్పు లక్ష్మీపురం, జె అన్నవరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ మండుటెండలో సైతం శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రకటించిన వివిధ పథకాలను ఓటర్లకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు అకౌంట్లో నెలకి 8,333 రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకి కనీస వేతనం 400 రూపాయలు పెంచుతామని అన్నారు. అలాగే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పేద పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పేదల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ అని నన్ను, ఎంపీ అభ్యర్థిగా పల్లం రాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెయ్యేటి సూర్యప్రకాశ్రావు, కొప్పన కోటేశ్వరరావు, మెయ్యేటి నారాయణ, కరణం శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ నేను పోటీ చేస్తున్నాం. కావున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గంట మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికీ పరిచితమైనటువంటి పార్టీ. మేము సుమారుగా 17వ తారీఖు నుంచి ఈ రోజుకి 16 రోజులు ఈ 4 మండలాల్లోనూ ప్రజా యాత్రను సాగిస్తూ డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అలాగే ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 9 హామీలతోటి ప్రజల ముందుకు వచ్చింది. వితంతుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ 4,000, 6,000గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేక స్టేటస్ హోదా, ప్రత్యేక హోదా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు. అలాగే ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు రావాలి అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ 9 హామీల్లోనూ ఉంది. రైతులకు రుణమాఫీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసింది. అలాంటి రుణమాఫీ ఈ పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ. బీసీలకు కుమ్మక్కైనది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు మైనార్టీలకు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో మసీదులు కట్టారు. 4% కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మైనార్టీలను నమ్మించి మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం చేసే అబద్ధపు ప్రచారాల కోసం మేము ముందుకు రావాల్సి వస్తుంది. 2 కారణాలు. ఒకటి, బీజేపీతో కలిసి ఉన్నారని చెప్పి వైరల్ బాగా చేస్తున్నారు. బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కేంద్రంలో సిఏఏకి, ఎన్ఆర్సీకి మద్దతు పలికిన ప్రభుత్వం ఇది. 90% ముస్లింలు మీకు గత ప్రభుత్వంలో, మీకు గతంలో మా ముస్లింలు ఓటేశారు. కానీ మీరు మాకు ద్రోహం చేశారు. మీరు ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏకు మీరు ఓటేశారు, ట్రిపుల్ తలాక్కి ఓటేశారు.
ఆర్టికల్ 370కి ఓటేశారు. ఒక పక్క నుంచి ముస్లిం మీద ప్రేమ నటిస్తున్నారు, ఒక పక్క నుంచి ముస్లింలను తొక్కుతున్నారు. అందుకోసం ఎవరు బీజేపీతో కొమ్ముకైపోయి వర్క్ చేస్తున్నారో అర్థమవుతుంది మనకి. రెండో విషయము, మనకి ముస్లింలకు సంబంధించిన విషయాల్లో బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో. మనకు ఈ త్రిపుల్ తలాక్ ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉండడం ఒకటి. ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో కూడా కలిసి ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ. అప్పుడు కూడా మైనార్టీలకు ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు, ఏ చట్టాలు నల్ల చట్టాలకు కూడా వ్యతిరేకంగా ఓటేయలేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలుపరిచారు. ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు చేశారా? ఈరోజు ముస్లింలకి ఒక బరేల్ గ్రౌండ్ గోడ కూడా కట్టలేదు. వైఎస్ఆర్సీపీతోనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతి సాధ్యమని వైఎస్ఆర్సీపీ నాయకులు సయ్యద్ సిరాజుద్దీన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ పై బీజేపీ విషయం చెబుతుందని, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామని తెలపడంతోనే మైనార్టీలపై వారికున్న చిత్తశుద్ది అంటూ తెలుస్తుందని సిరాజుద్దీన్ తెలిపారు. మతతత్వ పార్టీగా భాజపా మైనార్టీలను ఆందోళనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ను తొలగిస్తామంటూ తెలిపిన భాజపా పార్టీకి మద్దతు పలుకుతున్న టీడీపీ జనసేన పార్టీని మైనార్టీలందరూ చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని విధాలుగా వెనకబడ్డ ముస్లిం మైనార్టీలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పిస్తే వాటిని తనయుడు జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు. యావత్ ముస్లిం సమాజం రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీకి గుణపాఠం చెప్పబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ బేగ్, సయ్యద్ నబీ, జుబేర్, తబ్రేజు, నజీర్, అబ్దుల్ కరీం, షర్బుద్దీన్, సయ్యద్ బాజీ, ఇర్ఫాన్, సయ్యద్ అరిఫుల్లా, ఎండి సర్వర్, పఠాన్ మస్తాన్, నజరుల్లా బేగ్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో మైనారిటీ వర్గాలను మోసం చేస్తూ నడుస్తున్నటువంటి రాజకీయాలు వేడెక్కడం జరిగింది. రాష్ట్రంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ముస్లింలకు కల్పించారో దానిని రద్దు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ కూటమిని ముస్లిం మైనారిటీ వర్గం మొత్తం, యావత్తు ముస్లిం మైనారిటీ వర్గం దీన్ని ఖండిస్తుందని, ఏదైతే 4% రిజర్వేషన్ విషయంలో మా మీద ఎటువంటి రక్తం చిందుతున్నారో, ఏదైతే మా ముస్లిం వర్గానికి ద్రోహం చేయాలనే ఆలోచనను పెట్టుకున్నారో వాళ్ళకి ఈ ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తానో అది చేస్తాను అనేటటువంటి ఒక నినాదం పెట్టారు. ఏదైతే మేనిఫెస్టోలో 2019లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని చూచా తప్పకుండా 99% అమలు పరిచినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏ గవర్నమెంట్కు, ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి లేదని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి టీడీపీ ప్రభుత్వంలో చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 10,173 కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టి ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన మేనిఫెస్టో 99% అమలు చేశారు. 76,000 కోట్ల రూపాయల కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న ఉద్యోగస్తులకి మేలు చేశారు. ఉద్యోగస్తులకి మేలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఇంతకుముందు మరి టీడీపీ గవర్నమెంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఏ విధంగా ఉన్నారని దాని మీద ఈ మధ్య కాలంలో చాలామంది రకరకాలుగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులలో
వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసేటువంటి విధానము, వీటన్నిటి మీద కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేయాలి. మరి ఈనాడు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఆదిమ పచ్చగామెలతో ఏప్రిల్ 17న గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీకి వచ్చారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రోగికి వివిధ పరీక్షలు చేసి వార్డులో చేర్పించారు. ఆచార్యులు డాక్టర్ కవిత, సహాయ ఆచార్యులు డాక్టర్ నాగురు భాషలు పరీక్షించి పసరతిత్తి నాళంలో 3 సెంటీమీటర్ల రాళ్లు ఉన్నాయని నిర్ధారించారని ఆయన చెప్పారు. ఈ రాళ్లను ఈఆర్సీపీ ద్వారా తీయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 24న మత్తు ఇచ్చి బలూన్ ద్వారా విజయవంతంగా రాళ్లను తీసేశారు. పేషెంట్ ఆరోగ్యంగా ఉండటంతో ఈ నెల 5న డిశ్చార్జ్ చేసినట్లు ఆయన వివరించారు. 60 సంవత్సరాలు ఆదమ్మాన్ని మాచర్ల నుంచి మా గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీకి కామర్లు అని చెప్పేసి వచ్చారు. మేము పరీక్షలు చేసి నిర్ధారణ చేయగా పసతిత్తనాళ్ళను చాలా రాళ్ళు ఉన్నాయని తెలిసింది. అయితే దీనికి ఏంటంటే వయసు రీత్యా నార్మల్గా ఏంటంటే ఎక్కువ రాళ్ళు ఉంటే దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మేము ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా తీయాలనే ఒక ఉద్దేశంతో, అందులో ఆమె ఆపరేషన్ కూడా ఫిట్ కాదని చెప్పేసి మేము ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఈఆర్సీపీ అనే ప్రక్రియ ద్వారా ఏదైతే ఈ పసతిత్తులో ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ ఎండోస్కోపీ ద్వారా మొత్తం తీయగలిగాము. దానివల్ల పేషెంట్కి ఇమ్మీడియట్గా జాంటీస్ కూడా తగ్గింది. దాంతోపాటు పేషెంట్స్ కూడా చాలా ఫిట్ అయిపోయారు. పెద్ద ఆపరేషన్ నుంచి మనం తప్పించాము. సో ఈ ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియోపైక్టోగ్రఫీ అంటాం దీన్ని, ఈఆర్సీపీ అనే ప్రక్రియ ద్వారా ఇన్ని రాళ్ళు తీయడం వల్ల పేషెంట్ని పెద్ద సర్జరీ నుంచి కాపాడాము. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన గవర్నమెంట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇచ్చింది. దాంతోపాటు డాక్టర్ కిరణ్ సూపరింటెండెంట్ సార్ సహకారంతో చాలా ఎక్విప్మెంట్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఉండడం మూలనే మనం ఇవన్నీ చేయగలిగాం. అదర్వైజ్ దిస్ ఇస్ ఇంపాసిబుల్. సో నిజంగా సార్కి దాంతోపాటు గవర్నమెంట్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, 10 ఏళ్లుగా కావలికి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి చేసింది ఏమీ లేదని కావలి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. కావలి ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని హామీ ఇచ్చారు. కావలి పట్టణంలో 27, 28, 30, 32, 33, 34, 37, 40 వార్డులలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కావలి ఓటర్లను అభ్యర్థించారు. మున్సిపాలిటీకి ఎన్నికలు లేవు. కారణం ఒకే ఒక వ్యక్తి యొక్క గుప్తాధిపత్యంలో దోచుకోవడం కోసం వ్యవస్థనే నిర్వీర్యం చేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. కావలి పట్టణంలో ఈరోజు కూడా యథేచ్ఛగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. కావలి టౌన్లో మున్సిపాలిటీలో వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు తోలుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని అధిగమించి సుపరిపాలన అందించే విధంగా, కావలి పట్టణాన్ని సుందరంగా తయారు చేసే విధంగా నేను అవకాశం ఇస్తే నాకు ఒక అవకాశం కల్పించండి, తప్పకుండా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అవసరం. కావలికి తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. అందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలిస్తే కావలి ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే, ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే పనులు చేయక తెలుగుదేశం ప్రతి ఇంట రోడ్డు వేసింది, ప్రతి గ్రామానికి డ్రైనేజీలు కట్టారు, టౌన్ మొత్తం కూడా మంచినీళ్ళు సదుపాయం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం. అదే 2019లో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ 5 సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా
దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఓన్లీ గ్రావెల్ అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, ఇంటికి కట్టుకోవడానికి కోసం ఇంటి ప్లాన్ పెడితే ప్లాన్కు కూడా మున్సిపల్ కమిషనర్ల ద్వారా కమిషన్లు తీసుకునే ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి. అటువంటి వ్యక్తి మనకు అవసరమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకొక విషయం, నిన్న కొత్తపల్లికి పోయా, కావలి రూరల్ మండలం కొత్తపల్లికి పోతే ఆరోగ్యశ్రీ కింద 2.5 లక్షలు ఇస్తే ఎమ్మెల్యే చెక్కు ఇంట్లో పెట్టుకొని నాకు ₹1,00,000 ఇస్తే నీకు 2.5 లక్షలు చెక్ ఇస్తానంటే ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఈనాడు పేపర్లో ఏపిస్తే 3 రోజుల నాడు పోయి ఆరోగ్య అంటే మనిషి యొక్క ప్రాణాల మీద కూడా, మనుషుల యొక్క శవాల మీద కూడా చిల్లరేరుకునే ప్రతాప్ కుమార్ రెడ్డిని మనందరం కూడా తరిమి కొట్టకపోతే ఈ రోజున మన కావలి బాగుపడదు సోదరులారా. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు చేసేవన్నీ మాయలు కుట్రలు అని ధ్వజమెత్తిన సీఎం జగన్. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలివచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతుందని వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెల్లడించిన వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ వై షేక్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భూములు, ఆస్తులు లాక్కుంటారని, నారా చంద్రబాబు నాయుడు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వేమూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.